మూవీ అయితే ఒక మనకు జరిగిన స్టోరీని, రియల్ ఇన్సిడెంట్ని, ఒక ఫిక్షన్ క్యారెక్టర్ని మైగ్రేట్ చేసి బాగా చూపించారు, మింగిల్ చేసి బాగా చూపించారు. సినిమా ఏంటంటే మనకు ఇండిపెండెన్స్ తర్వాత ఎలా కలిసింది మనకు ఇండియాలోని, అప్పుడు ఎలాంటి విలేజెస్లో మనకు చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు. తెలంగాణ హిస్టరీ తక్కువ తెలిసి ఉంటుంది. బైరాన్నపల్లి అనే విలేజ్లో ఎలా జరిగింది హిస్టరీ, వారికి ఎలాగ ఊరోలో ఎలాగ నిజాం వాళ్ళకి రజాకారుల్ని. తెలంగాణ స్ట్రాంగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఎలాగ ఉంటుంది తెలంగాణ. నాకైతే రోషన్ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మన నెక్స్ట్ తెలుగు రిజర్వేషన్ టైప్ అనుకోవచ్చు. ఆ హైట్కి, ఆ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ సెట్ అయ్యింది. చాలా బాగా అనిపించింది. అంటే అంత విలేజ్ బ్యాక్గ్రౌండ్కి వీటికి అందరికి పర్ఫెక్ట్ సెట్ అయ్యింది. ఫస్ట్ సినిమా డైరెక్టర్ కూడా బాగా చేశాడు. మొత్తం ఆ ఇన్సిడెంట్స్ గురించి, ఆ రియల్ ఇన్సిడెంట్ ఏ విధంగా చేశారు, ఊరోళ్ళు ఏ విధంగా అంటే యుద్ధంలో పాల్గొన్నారు, చనిపోతాం తెలిసినా కానీ ఏ విధంగా వాళ్ళ గురించి తెలుసుకొని ఫైటింగ్లో ఎలా నిలబడ్డారు బాగా చూపించారు సినిమా అయితే. రియల్ స్టోరీ అంటే ఆ ఫీల్ కలిగిందా మీకు? మాకు అనిపిస్తుంది కదా, నాకు అనిపించబోదు ఎలా చెప్పు. ఎందుకంటే చాలా 2-3 యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తున్నాం కదా. అంటే తెలంగాణ హిస్టరీలో బైరాన్నపల్లి లేకుండా అసలు తెలంగాణ హిస్టరీ ఉండదు. అంటే అదొక ట్రిగర్ పాయింట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అంత అయిన తర్వాత అరౌండ్ 500 మంది చంపిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏ విధంగా వచ్చి ఆపరేషన్ పోలో చేసుకొని ఏ విధంగా చేశారు, అదే ఒక ట్రిగర్ పాయింట్ చెప్పాలంటే. ఎన్నో ట్రిగర్ పాయింట్లు ఉండొచ్చు, ఇది ఒక మెయిన్ ట్రిగర్ పాయింట్. పర్ఫెక్ట్. ఎందుకంటే ఆ బాడీ హైట్ కూడా అరౌండ్ 6 feet ఉంటాడు కదా, చాలా బాగున్నాడు. ఎందుకంటే చూసేసరికల్లా కొన్ని యాంగిల్స్లో రితిక్ రోషన్ బాడీ కూడా 6 pack చేసినట్టున్నాడు. కొన్ని యాంగిల్స్ అయితే కొంచెం టాలీవుడ్ రితిక్ రోషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రితిక్ రోషన్ కూడా అరౌండ్ 50-60 అయిపోయింది కదా. హీరోయిన్ తెలుగు మూవీ ఫస్ట్ మూవీ కదా, ఆ క్యూట్గా ఆ పల్లెటూరు క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఆ చిన్న లవ్ స్టోరీ కూడా ఏ విధంగా లవ్ స్టోరీ పుట్టిందని ఇంకా స్పాయిలర్స్ ఇంకా రివీల్ చేయడం బాగోదు సినిమాలో. ఆ రేటింగ్స్ ఇలాంటి సినిమాస్కి ఇవ్వకూడదు. నేను ఇలాంటి వాటి రేటింగ్స్ ఇవ్వను. సినిమా నచ్చింది చూసాను అంతే. రేటింగ్ ఎందుకు ఇవ్వడం? నాకైతే సినిమా నచ్చింది 100%. చూసిన వాటికి ఎవరికి నచ్చుతుంది అంటే కొంతమంది కొన్ని ఎలిమెంట్స్ నచ్చచ్చు. ఏదో వ్యూవర్ పరంగా నాకైతే సినిమా బాగా నచ్చింది. రేటింగ్ 5కి 4 ఇవ్వడం, 3 ఇవ్వడం ఎందుకు అని. మంచిది బ్రో మూవీస్ అందరూ చూడొచ్చు. బాగుంది, చాలా బాగుంది. పాట బాగుండే, అన్ని బాగుంది. అందరు మంచిగా ఉన్నారు. అందరు చాలా కొత్త మంచిగా చేశారు. అన్ని చాలా బాగున్నాయి బ్రో. ఇంకా హైలైట్ అంటే ఏం చెప్తాను. స్టోరీ బాగుందన్న. వారు ఎపిసోడ్స్ బాగున్నాయి. హీరో చూడటానికి బాగున్నాడు. హైలైట్ సీన్స్, యాక్టింగ్ బాగుంది. అలాగే వార్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అలాగే ఇండిపెండెన్స్లో అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతా బాగుంది. రోషన్ యాక్టింగ్ సూపర్ ఉంది. నిజంగా సినిమా అసలు ఎక్సలెంట్గా ఉంది. 5 out of 5. అవునవును. ఇంకా బాగున్నాడు. హృతిక్ రోషన్ కంటే బాగున్నాడు. అంతా బాగుందన్న, సూపర్ ఉంది. పాటలు కూడా బాగుంది. గిరగిర అది సూపర్ ఉంది పాట. ఇంకా డైరెక్షన్ సూపర్ ఉంది. మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. ఓవరాల్గా బాగుంది బ్రో సినిమా, చాలా బాగుంది. వార్ సీక్వెన్స్ బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్, నైస్ డైరెక్షన్, నైస్. రోషన్ అయితే శ్రీకాంత్ మించిపోయాడు పక్కా, డ్యామ్ షూర్. మంచి యాక్షన్ మూవీస్ బాగా చేస్తాడు. బాగుంది సినిమా, నైస్. 10 out of 10.